49. చదువుకున్నాను ఎంత ఇంటర్. మొత్తం ఇంట్లో ఎంతమంది? ఇంట్లో 3 ఇప్పుడు. ఒక అమ్మాయికి మరి మ్యారేజ్ అయిపోయింది. ఇద్దరు కదా పిల్లలు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎంతమంది? అలా ఉన్నట్టే. చిన్న పాప. ఓన్ ల్యాండ్ కదా? ఎన్ని ఎకరాలు ఉంటాయి? ఇప్పుడు ఏం పండిస్తున్నారు ఎకరంలో? వరి, బెండ, వంగ, మొక్కజొన్న. పాస్బుక్ ఉంది కదా? మొబైల్ మంత్లీ కొంటారా వీక్లీ కొంటారా? మంత్లీ. కిరాణా డిస్కౌంట్ అలాగే గ్రాసరీ ఐటమ్స్ బ్రాండెడ్ తీసుకుంటారా? అంటే ఇప్పుడు మామూలుగా మన క్యాంటీన్ వచ్చిన డిస్కౌంట్ రేట్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా? క్యాంటీన్ కార్డ్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బిల్లింగ్గా ఉన్నారు కదా అది తీసుకోవడానికి క్యాంటీన్ కార్డు. అలాగే క్యాంటీన్ కార్డుకి ఒక 240 రూపాయల వరకు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఈ క్యాంటీన్లో సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇలాంటివి ఏదైనా పెడితే తీసుకుంటారా? బాబు మరి కార్డు రానని డబ్బులు ఎక్కడ కట్టాలా? అవి సచివాలయంలో ఇట్లో పెడతారమ్మా. ఫార్మర్ కదా? ఇక్కడ ఎక్కువ ఏంటంటే పండుతాయండి? ఎక్కువ వంగతోట, బెండ, వరి. ఒక నెలకి మీరు ఇంట్లో సరుకులు ఎంతో కొంటారు ఒక నెలకి? అంటే తినడానికి సరుకులు ఉంటాయి కదా, గ్రాసరీ, పప్పులు, ఉప్పులు, పంచదార ఇవి ఉంటాయి కదా, చింతపండు, ఇవన్నీ నెలకి ఎంత ఖర్చు పెడతారు? 2000 అవుతుంది 2000 అవుతుంది నెలకి. మీరు రోజు కొనుక్కుంటారా నెలకు ఒకసారి కొనుక్కుంటారా? మీరు లోకల్లో తీసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్నారు కదా, డిస్కౌంట్లు ఏమైనా ఉంటాయా? సేమ్ రేట్ కొంటారా? మీరు ఐటమ్స్ ఉన్నాయి కదండి, ఏమైనా మామూలుగా పప్పులు ఉన్నాయి, పప్పులు కొనేటప్పుడు బ్రాండెడ్ కొంటారా లేకపోతే బ్రాండెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ హార్స్ మినపూళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కొంటారా నార్మల్? మరి సబ్బులు అవన్నీ బ్రాండెడ్. సబ్బులు ఇలాంటివన్నీ మామూలుగా ఎలాంటివి? లైఫ్బాయ్, సంతూర్. ఓకే. క్యాంటీన్ లో పెట్టాలి అనుకోండి, మీరు ఏం వాడతారు అవి మేము పెట్టాలి. మీకు మీరు వాళ్ళని మేము పెట్టామనుకోండి దానికి అర్థం ఉంది. సో అన్ని రకాలు అనేది ఉండడం మంచిది. క్యాంటీన్ కార్డు అనేది కానీ మీకు ఇస్తే మీరు సిద్ధంగా ఉన్నారా క్యాంటీన్ యూజ్ చేసుకోవడానికి? అంటే ఇప్పుడు క్యాంటీన్ కార్డు ఇచ్చామనుకోండి మీకు, ఆ క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే. సో ఈ క్యాంటీన్ కార్డు 2 సంవత్సరాలకి కలిపి 2 సంవత్సరాలకి ఒక 240 రూపాయల వరకు చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉంటారా? 2 సంవత్సరాలకు ఒక కార్డు అంటే నెలకి 10 రూపాయలు పడినట్టు ఒక టీ ఖర్చు. 2 సంవత్సరాలకి కలిపి మీకు 240 రూపాయలు ఒక కార్డుకి ఛార్జ్ చేశారనుకోండి, రీఛార్జ్ టైప్లో. 2 సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. అలాగా 240 రూపాయల వరకు మీరు మీకు ఇప్పుడు ప్రజెంట్ ఈ విత్తనాల మీద, నెక్స్ట్ ఫెర్టిలైజర్స్ మీద, వీటి మీద సబ్సిడీలు ఏమైనా వస్తున్నాయండి?
ఇప్పుడు వచ్చి సబ్జీ భీముడి చిన్న. మీ నాన్నగారి పేరు? ఇంకెన్ని సంవత్సరాలు చదువుకున్నారా? ఇంకా ఎంతమంది ఉంటారు ఉంటున్నారు? 18 సంవత్సరాలు నిండే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? మీకు ఎంతమంది పిల్లలండి? ఆ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నామంటే ఒకవేళ మా దాంట్లో ఉద్యోగాలు ఖాళీ ఉండి మీ వాళ్ళు సెట్ అవుతారు అనుకోండి, వాళ్ళకి ఆ ఉపాధి అవకాశం కూడా మేము కల్పించడానికి అవుతుంది అనమాట. 18 సంవత్సరాలు మినిమం నిండాలి ఉద్యోగం ఇవ్వాలి అంటే. ఇది వర్క్ ఓన్లీ ఫార్మింగ్ కదండి? ఓన్ ల్యాండ్ ఉందండి? సొంత భూమి ఉందా? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? 2 ఎకరాలు ఉంటుంది. మీరు ఏం పండిస్తుంటారండి? పాస్బుక్ ఉందండి మీకు? మీకు నెలకి ఎంత ఉంటుంది సంపాదన? అంటే నెలకి ఎలా కాదన్నా 300 వేసుకుని 9,000. నెల కాకపోయినా సంవత్సరానికి ఆదాయం అయినా పర్వాలేదు చెప్పిన. మీ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా మీకు? 9963 నెలకి ఎంత ఖర్చు ఉంటుందండి మీకు? లోకల్లో అయితే డిస్కౌంట్ ఏమి లేవు కదా లోకల్ షాపుల్లో? సర్వేలు ఎందుకంటే చేస్తానండి, ఈ రోజు సర్వే తీసుకున్నాం రేపు ఇక్కడ వచ్చేస్తాను కాదు. ఈ సర్వే తీసుకెళ్ళి ఫ్యూచర్ కాదు, ఈ సర్వే తీసుకెళ్ళి ఒక 3 నెలలు అయినా సరే మీకు న్యాయం జరిగింది అనుకోండి. ఒక 2-3 నెలల్లో ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకో 3 నెలల్లో క్యాంటీన్ వచ్చింది అనుకోండి, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఒక్క దీని గురించి అంటే ఈ సంవత్సరంలోనే ఈ క్యాంటీన్ అనే దాని గురించి మేము అవలంబించాలని చెప్పి ఈ సర్వేని స్టార్ట్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో క్యాంటీన్లు అనేవి స్టార్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే సో ఈ సర్వేని స్టార్ట్ చేసాం. కంపల్సరీగా చేస్తాం, ఓకేనా? ఓకే, మీకు క్యాంటీన్ కార్డు తీసుకోవడం ఇష్టమే కదండి? ఇస్తే అలాగే మీకు ఒక 2 సంవత్సరాలకి కలిపి ఒక 240 రూపాయలు పే చేయడం ఓకే కదా? నెలకు ఒక టీ ఖర్చు అండి 10 రూపాయలు. మీరు మామూలుగా ఈ క్యాంటీన్లో ఎరువులు సీడ్స్ లాంటివి పెడితే కొంటారు కదా క్యాంటీన్లో, సబ్సిడీ రేట్లకు పెడతారు. అన్ని కూడా సబ్సిడీ అండి, మన దగ్గర ఏ వచ్చినా సబ్సిడీ వస్తాయి. మామూలుగా రెగ్యులర్ గా మీకు ఏదైతే బయట కొంటున్నారో దానికన్నా ఒక 20 రూపాయలు 30 రూపాయలు తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. క్యాంటీన్ మీకు 10 రూపాయలు తగ్గినా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరువు ప్యాకెట్ మీద 30 రూపాయలు తగ్గింది అనుకోండి, తగ్గినట్టే కదా ఏదైనా సరే. అంటే మీరు ఒక దాని మీదే 300 తగ్గిపోద్దని కాదు, కానీ మీరు కొనే ప్రతి ఐటెం మీద 30, 40, 50, 100, 2 అలాగే లెక్క వేసుకుంటే అంతా కలిపి ఒక 3,000 అవుతుంది. 10,000 రూపాయలు కొంటే 3,000 రూపాయలు తగ్గుతుంది మీకు. సో అలా తగ్గుతుంది. మీ ఆయన గారి పేరమ్మా? ఆసులు. ఏం చేస్తుంటారమ్మా? మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? మీకు ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? ఒక పాప, మీరు ఇద్దరు ఉంటారు ఇంట్లో? మొత్తం 3 ఉంటారు ఇంట్లో. మీ పిల్లలు అంటే 18 సంవత్సరాలు కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంట్లో? అంటే ఏం లేదమ్మా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏంటంటే 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా అవుతుంది అనమాట. వర్క్ అంతా కూడా అగ్రికల్చర్ అమ్మా, వ్యవసాయమేనమ్మా చేస్తుంది. వ్యవసాయమేనా? మీకు ఎన్ని ఎకరాలు ఉందమ్మా? సెంట్లేనా ఎకరాలు? ఎన్ని ఎకరాలు ఉంటుందమ్మా? ఎకరున్నారా? మీరు ఏం పండిస్తారమ్మా? ఓన్లీ రైస్, వెజిటేబుల్స్ ఏముంటాయి? పాస్బుక్ ఉందమ్మా మీకు? నెలకి ఎంత ఉంటుందమ్మా ఆదాయం? ఇంకే ఆదాయం అండి, అక్కడ ఉండడం నాకు మీరు అన్నట్టు ఇప్పుడు
నెలకి ఇంట్లో ఈ యొక్క సరుకులు ఎంతో తెచ్చుకుంటారమ్మా? తెచ్చుకుంటే ఆనందం అట్లా మన తెచ్చుకొని ఒక 5,000 రూపాయలు ఒక 6,000 రూపాయలు ఆనే శంకరమానానికి మీరు క్యాంటీన్ కార్డు తీసుకోవడానికి తీసుకుంటానండి. తీసుకుంటారు. ఈ నెలకి ఒక 240 రూపాయలు ఖర్చు పెట్టి అది సంవత్సరానికి 2 సంవత్సరాలకు 240 రూపాయలు. ఓకే. మీరు ఈ సీడ్స్ మందులు ఇవి కూడా ఉంటే కొంటారు. కొంతమంది వర్షానికి మరి ఉండాలి. ఏదైనా సబ్సిడీదేనమ్మా? సబ్సిడీ రేట్లకే వచ్చింది. కానీ ఈ మందులు కానీ తీసుకుంటాను. ఓకే. సరే. నాన్నగారి పేరు ఈశ్వరరావా? సుమారుగా చెప్పండి, పర్లేదు. నాన్నగారు ఏం చదువుకోలేదమ్మా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారా? పిల్లలు 18 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీకు ఇప్పుడు ఓన్ ల్యాండేనండి? ల్యాండ్ సొంతమేనా? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఏం పండిస్తారు? అదే ఏం పండిస్తారు? మంత్లీ సంపాదన ఎంత ఉంటుందండి? ఇప్పుడు 10 మంది ఉన్నారు ఇంట్లో. సంపాదన ఎంత ఉంటుంది మంత్లీ నెలకి? వార్షిక ఆదాయం 50,000. చెప్పండి. నెలకి మామూలుగా ఎంత సరుకులు ఎంతో కొంటారండి ఇంటికి? 10,000 రూపాయలు. మీరు వారం కొంటారా? 10 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి? మీ ఊర్లో కిరాణా షాప్లో డిస్కౌంట్ ఏమి ఉండదు కదండి? క్యాంటీన్ నుంచి డిస్కౌంట్స్ వచ్చారంటే మీరు తీసుకోవడానికి సిద్ధమే కదా? మీరు మామూలు ఎరువులు ఇవి కూడా మీకు ఇస్తే తీసుకుంటారు క్యాంటీన్. ఎవరైనా ఉన్నారా? మీరు ఎడ్యుకేషన్ చదివారు ఏమన్నా? చదువుకున్నారు? ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? 6 ఉంటారు. పిల్లలు మీకు 2? ఓన్ ల్యాండ్ ఉందమ్మా? సొంత భూమి. 80 సెంట్లు ఉంటుందా? ఏం పండిస్తారమ్మా? వరి. పాస్బుక్ ఉందా? పట్టదారు పాస్బుక్ ఉందా? ఫోన్ నెంబర్ ఏం తెలుసా? నెలకి మీరు ఇంట్లో సరుకులు ఎంతో కొంటారమ్మా? సుమారుగా 5,000 కొంటారు. మంత్లీ కొంటారా? వారం కొంటారమ్మా? కిరాణా షాపులు ఉన్నాయి కదమ్మా, కిరాణా షాపులో కొంటే డిస్కౌంట్ ఏమైనా వస్తున్నాయి మీకు? మామూలు మీరు ఇంట్లో బ్రాండెడ్ వాడతారా సబ్బులు ఇవన్నీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాంటీన్ ఇక్కడ వచ్చి ఆ క్యాంటీన్లో డిస్కౌంట్ వచ్చి మీరు ఆ క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి ఒక 240 రూపాయలు తీసుకుంటారమ్మా ఒక కార్డు. 2 సంవత్సరాలు అంటే నెలకి ఒక 10 రూపాయలు పడుతుంది టీ ఖర్చు. సో నెలకి 10 రూపాయలు పెట్టంటే 2 సంవత్సరాలకి కార్డు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి ఆ కార్డు. సో తీసుకుంటారా? 2 సంవత్సరాలకు ఒకసారి కార్డు తీసుకోవాలి. 240 రూపాయలు కట్టించుకుంటారా? అలా మీరు ఎన్నిసార్లు అయినా క్యాంటీన్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ప్రతి నెల క్యాంటీన్కి వెళ్తారు కదా, ప్రతి నెల మీకు ఏంటంటే ఇప్పుడు క్యాంటీన్లో ఒక 5,000 రూపాయలు కొన్నారనుకోండి, ఇంకొక 1,000 రూపాయలు అంత డిస్కౌంట్ వస్తుంది. అంటే మీరు నెలకి 10 రూపాయలు వచ్చే డిస్కౌంట్ 1,000 రూపాయలు, 5,000 రూపాయలు కొంటారు. మీరు నెలకి 5,000 రూపాయలు కొంటారు. 5,000 రూపాయలు కొంటే మీకు 1,000 రూపాయలు తగ్గుతుంది. 1000 నుంచి 1,500. 1000 నుంచి 1,500 వరకు తగ్గుతుంది మీకు. అందుకు ఓకేనమ్మా? ఇప్పుడు ఏం కాదమ్మా.
ఇది ఓన్లీ సర్వే మాత్రం. మీకు ఎరువులు ఇలాంటివి ఏమైనా తీసుకుంటారమ్మా క్యాంటీన్లోకి వెళ్తే?